ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘము తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనలందరినీ ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా మనలందరినీ మరొకసారి నూతనమైన సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క దాసులు చెప్పింది ఏంటి అని అంటే, ఈ నూతన సంవత్సరంలో అధికారుల కొరకు, నాయకుల కొరకు, తర్వాత దేశాన్ని పరిపాలిస్తున్న అందరి కొరకు ప్రార్థన చేయాలి అని కోరారు. ఎందుకనంటే మనం క్షేమంగా ఉండాలని అంటే దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవాళ్ళు అందరూ కూడా ఎలా శాంతి, సమాధానం, నెమ్మది ఆరోగ్యాలుగా ఉండాలి అని అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ నూతనమైన సంవత్సరంలో మాకు ఇచ్చిన శాంతి, సమాధానము, నెమ్మది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి దేవుడు కలుగజేయాలని, అటువంటి సుఖ సంతోషాలను దేవుడు ప్రతి కుటుంబంలో నింపాలని నేను మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ మరొకసారి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.